యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారా? అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉన్నారని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. 2025 సంవత్సరం నవంబర్ నెల 3వ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు. అదేమనగా మొదటి రాజులు 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలా వ్రాయబడింది. నేను చేసిన వాగ్దానమును నీ పక్షముగా స్థిరపరిచెదను. అవును, తండ్రి దేవుడు మాట ఇచ్చినట్లయితే ఆయన నెరవేరుస్తారు. ఆయన సొలొమోను గారితో చెప్పిన మాట ఏమనగా, దేవుడు తన వాగ్దానాన్ని సొలొమోను రాజు ద్వారా స్థిరపరుస్తానని, అతను దేవుని ఆజ్ఞలను కట్టడలను అనుసరించి న్యాయ విధులను అనుసరించినప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు గారితో దేవుడు చేసిన వాగ్దానాన్ని అనుసరించి దేవుని ఆజ్ఞలకు లోబడి నడుచుకున్నప్పుడు దేవుడు దానిని స్థిరపరిచెదను అని వాక్యము తెలియజేస్తున్నది. సొలొమోను షరతు అనగా ఈ వాగ్దానము నెరవేరాలంటే సొలొమోను దేవుని కట్టడలను న్యాయ విధులను అనుసరించి తాను నియమించిన ఆజ్ఞలను పాటించాలి. అప్పుడే ఆయన చెప్పిన పని, ఆయన ఇచ్చిన మాట నెరవేరుస్తారని ఈ వాగ్దాన రూపంలో తెలియజేస్తున్నారు. ఆయన చెప్పిన విధంగా మనము కూడా నడిచినట్లయితే, మనం కోరిన విధంగా, మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారంగా, ఆయన మాట ఇచ్చిన ప్రకారంగా మనకు మన ఈవులను చేయడానికి ఆయన దేనికి ఆలోచించదు. ఆయనకిష్టులుగా, ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా మనం బ్రతకాలి. ఆయన కోసం బ్రతకాలి, ఆయన పని చేయాలి. ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము మన జీవితంలో స్థిరపరచులాగిన మనము ఆయన బిడ్డలుగా బ్రతకాలని నా ప్రార్థన. ఆమేన్. భూమిని ఆకాశంలో సృజించిన ప్రార్థన. భూమిని ఆకాశంలో సృజించిన సర్వశక్తుల తండ్రి అయిన దేవ మీకే వందనములు. గడిచిన దినము నుండి మరొక నూతన దినమును మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రములు. ఈ దినము తండ్రి మీ యొక్క కుమారులుగా, కుమార్తెలుగా బ్రతకానికి మాకు అటువంటి జ్ఞానం దయచేయండి. మేము చేసిన ప్రతి ఒక్క పనిలో, ప్రతి ఒక్క స్థలంలో మీరే ఉండి మాకు తోడై ఉంటారని మేము నమ్ముచున్నాము. నాయన తండ్రి, ఎంతో బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. సంపూర్ణమైన స్వస్థతనివ్వండి. క్రొత్తగా జన్మించాలని ఎంతో మంది బిడ్డలు ఆశపడుచున్నారు. ఒక సోదరి క్రొత్తగా జన్మించాలని, బాప్తిస్మం తీసుకోవాలని ఆశపడుచున్నారు. నాయన వారికి ఆ యొక్క జ్ఞానమును తీసుకున్న తర్వాత ఎలా జీవించాలో ఆమెకు తెలియచేయండి. అలాగే అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్న వారిని, వారి కుటుంబాల నిమిత్తము వారు విడిచిన ప్రయాణాలను క్షేమమైన ప్రయాణము చేరవలసిన గమ్యస్థానానికి చేర్చండి. యజమానులతో పనిచేసిన బిడ్డలకు జ్ఞానమునిచ్చి సమాధానంగా పనిచేయడానికి వారికి జ్ఞానంగా ఉండి, వారు విధేయులై పనిచేయడానికి వారికి జ్ఞానం ఇవ్వండి. అలాగే చదువుతున్న బిడ్డలకు జ్ఞానం ఇవ్వండి. చదువు చెప్తున్న టీచర్లకు ఆరోగ్యము, సంతోషమును, శాంతి, సమాధానమును వారి కుటుంబాలలో, వారి సంఘాలలో కృపను వారికి దయచేయండి. ఆశీర్వాదం ఇవ్వండి. ప్రతి ఒక్క బిడ్డను నీ యొక్క నామంలో కాపాడుతున్నందుకు మీకు వందనములు తెలియజేసుకుంటూ, త్వరలో రానయ్యున్న మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున బ్రతిమాలి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు నామమున వందనములు. ఈ వాక్యం ధ్యానించండి, అనేక మందికి తెలియజేయండి. దైవ దీవెనలు, దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన. ఆమేన్. ప్రైజ్ లార్డ్.